రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం గత 2 సంవత్సరాలుగా విధ్వంసం నుంచి వికాసం వైపు అడుగులు వేస్తోందని గిరిజన మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. అంగన్వాడీ వ్యవస్థ బలోపేతానికి వేలాది ఉద్యోగాలు కల్పించడంతో పాటు కేంద్రాల ఆధునీకరణకు నిధులు విడుదల చేసినట్లు చెప్పారు. మహిళలు, చిన్నారుల సంక్షేమం కోసం పౌష్టికాహార పథకాలు, వన్ స్టాప్ సెంటర్లు, శిశు సంరక్షణ గదులు, మహిళా హాస్టల్స్ ఏర్పాటు చేశామన్నారు. గిరిజన సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ విద్య, వైద్యం, రహదారులు, ఉపాధి రంగాల్లో విస్తృత చర్యలు చేపట్టామని తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధి, కాఫీ తోటల విస్తరణ, కంటైనర్ ఆసుపత్రులు ఏర్పాటు వంటి కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు. సికిల్ సెల్ ఎనీమియాతో బాధపడుతున్న వారికి ప్రత్యేక పింఛన్, విద్యార్థుల కోసం స్టడీ సర్కిళ్లు ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఈ 2 సంవత్సరాలు నాకు ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు 2 శాఖలకు కూడా ఈ 2 సంవత్సరాలు మా అధికారులందరూ ఇటువైపు ట్రైబల్ వెల్ఫేర్ ఉన్నారు, ఇటువైపు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఉన్నారు. వాళ్ళందరి సహకారంతో ఈ 2 సంవత్సరాలు చక్కగానే నడిపామని మేము పూర్తి స్థాయిలో భావిస్తున్నాం. ఈరోజు చూసుకున్నట్టయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విధ్వంసం నుండి వికాసం వైపు 2 సంవత్సరాల పాలనలో ప్రజలందరూ కూడా సంతృప్తిగా ఉన్నారు అనడానికి చాలా విషయాలు ఉదాహరణగా చెప్పచ్చు. ఈరోజు నా 2 శాఖలు తీసుకున్నట్టయితే, ఎందుకంటే లేడీస్ ఫస్ట్ అంటారు కాబట్టి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మొదటగా మొదలుపెట్టి ఈరోజు స్త్రీ శిశు సంక్షేమ శాఖలో మహిళలకు భద్రత, పిల్లలకి రక్షణ కల్పిస్తున్నాము అని మేము ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. ముఖ్యంగా 55,746 అంగన్వాడీ సెంటర్స్, అక్కడ ఉన్నటువంటి దాదాపు 25 లక్షల మంది పిల్లల తల్లులు, పిల్లలు, బాలింతలు వీళ్ళందరూ కూడా ఉండి అందరికీ సంపూర్ణంగా ఏ ఇబ్బంది లేకుండా ప్రతి నెల వాళ్ళందరికీ కూడా మేము ఫుడ్ అందిస్తున్నందుకు నిజంగా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ఇంతకు పూర్వం ఒకటిస్తే ఒకటి వచ్చేది కాదు అనే ఒక మాట వచ్చినప్పటికీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అందరికీ పూర్తి స్థాయిలో ఒక భద్రత, భరోసా కల్పించగలుగుతున్నామని తెలియజేసుకుంటూ, చాలామంది ఈ మధ్యకాలంలో 2 సంవత్సరాల్లో ఈ డిఎస్సి కానీ లేదా పోలీస్ సెలక్షన్స్ కానీ ఈ ఉద్యోగాల గురించి చెప్పుకుంటున్నారు. కానీ మా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్లో ఇప్పటి వరకు ఈ 2 సంవత్సరాలు మేము 5,389 టీచర్లను, అలాగే 5,287 ఆయాలను కూడా మేము నియమించడం జరిగింది. అంటే దాదాపుగా 11,000 మందికి మేము మా శాఖ నుండి ఉద్యోగాలు ఇవ్వటం జరిగింది అని మేము గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. గొడ్డలి పార్టీ హయాంలో మైనార్టీ సంక్షేమాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ఆ శాఖ మంత్రి ఎల్ఎండి ఫరూక్ విమర్శించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ బిడ్డలు డిఎస్సీల ద్వారా టీచర్లుగా ఉద్యోగాలు సాధిస్తే మాజీ సీఎం వైఎస్ జగన్కు కడుపు మండుతుందని అన్నారు. కుంభకర్ణుల 9 నెలలు నిద్రపోయి ఇప్పుడు లేచి డిఎస్సీపై వైసీపీ అధినేత విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కడపలో హజ్ భవనాన్ని నిర్మిస్తే దాన్ని పూర్తి చేయకుండా 5 ఏళ్లు నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనారిటీల కోసం కూటమి ప్రభుత్వంలో 5,000 కోట్లు కేటాయించామని గుర్తు చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా హజ్ యాత్రికులకు 1,00,000 ఆర్థిక సాయాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో అల్లర్లు సృష్టించేందుకు వైఎస్ జగన్ కుట్ర చేస్తున్నారని విమర్శించారు. ఒక్కటి నాకు తెలిసినంత ప్రాక్టికల్గా ఎక్కువగా మైనార్టీ ముస్లిం సోదరులతో నా నిజవర్గంలో ఉన్నారు. మా జిల్లాలోనే ఉన్నారు, నంద్యాల జిల్లాలో. నాకు తెలిసినంత వరకు ఇప్పుడు 7 మంది శాసనసభలో ఒక పని చేశారేమో. గత 5 సంవత్సరాలు మీకు ఎవరైనా కనుక్కోవచ్చు, ఛాలెంజ్ చేస్తారని. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ప్రతి గ్రామం ఎవరెడితే అక్కడ అన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేశాం. మళ్ళీ కూడా ఈ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేశాం. 2018-19లో ఎవరైతే పేద ముస్లిం సోదరు పిల్లలు ఉన్నారో వారికి గృహ వసతి కల్పించి ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పి PMGY కింద
దాదాపుగా 260-70 కోట్లు ఇచ్చాము ఆ రోజుల్లో. ఇప్పుడు ఇచ్చాం. అవి ఇన్కంప్లీట్ చేశాడు ఈయన. ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఇస్తే అది ఇన్కంప్లీట్ చేసి వదిలేస్తే మళ్ళా 260 కోట్ల రూపాయలు ఇచ్చి ఏదైతే ఉన్నాయో మైనార్టీ సోదరులు ఎక్కువగా ఉండే నంద్యాల గాని, కర్నూలు కానివ్వండి, అదేవిధంగా ఆదోని కానివ్వండి, గుంటకల్ కానివ్వండి, కదిరి, హిందూపురం ఇట్లా మైనార్టీ ఉండే చోట కేంద్ర ప్రభుత్వం ఆ రోజుల్లో పేదల వారి అభివృద్ధి కోసం వారి సంక్షేమం కోసం వాళ్ళు విద్యాపరంగా ముందుకు పోవాలా, వసతి గృహాలు ఏర్పాటు చేయాలి చదువుకోవడానికి అని చెప్పి ఆలోచిస్తే ఎక్కడ కూడా రాష్ట్రంలో ఎక్కడ కూడా కట్టలేదు. ఎక్కడికి గొంగుడు ఎక్కడ వదిలిసిపోయినాడు. దాన్ని మేము కంప్లీట్ చేయాల్సి వచ్చింది మళ్ళీ డబ్బులు ఇచ్చి. అదే విధంగా మీరు చూస్తా ఉన్నారు, నేను కాక మొన్న హజ్కు పోయారు చాలా మంది. గతంలో హైదరాబాద్ ఎంబార్కేషన్ పాయింట్ తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు. అంతవరకు హైదరాబాద్ లో ఎంబార్కేషన్ పాయింటే లేదు. అందుకు నిదర్శనం నేనే వారి ఆదేశాల ప్రకారం అప్పుడు వాజ్పేయి గారి దగ్గరికి పోయి అది తీస్తే ముఖ్యమంత్రి గారు పంపించారు సార్ అంటే, తప్పకుండా హైదరాబాద్ నుంచి ఎంబార్కేషన్ పాయింట్ ఇస్తామని చెప్పారు. ఎంబార్కేషన్ పాయింట్ ఇచ్చారు, హౌస్ హౌస్ కట్టించారు చంద్రబాబు నాయుడు గారు. అది చంద్రబాబు నాయుడు గారు. మరి ఈయన వచ్చిన తర్వాత ఏం చేశాడు? కడపలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హౌస్ హౌస్ కట్టిస్తే దాని శిథిలావస్థలో పడిపోయింది. దాన్ని పట్టించుకునేవాడే లేడు ఇప్పుడు. దాంట్లో దున్నపోతులు పందులు పొల్లాడుతా ఉన్నాయి. దాన్ని కంప్లీట్ చేసిన బాధ్యత ఆయనది కాదా? ఆయన అక్కడ ముఖ్యమంత్రి కాదా? స్థానికంగా ఎమ్మెల్యే కదా ఆయన? పులివెందుల్లో ఎక్కువగా మైనార్టీలు ఉండే జిల్లా కడప జిల్లా ఎందుకు చేయలేకపోయాడు ఆయన? ఇంటెన్షనల్ గా ఇష్టం లేదు ఆయనకు. మైనార్టీల అభివృద్ధి కానీ మైనార్టీ సంక్షేమాన్ని గురించి కానీ ఎప్పుడు కూడా ఏం చేయలేదు. ఏదో గొప్పలు చెప్పుకుంటారు కానీ ఏం చేశాడో నాకైతే నాకు అర్థం కాదు. నేను రాజకీయాలు ఉన్నప్పటి నుంచి ఆయన చేసింది ₹1 పని కూడా చేయలేదు. అంటే ఈ రోజు ఆ రోజు ₹4,000 నుంచి మేము వచ్చిన తర్వాత ₹5,300 కోట్లు ఇచ్చాం. మళ్ళీ ఈ సంవత్సరం ₹6,000 కోట్లు మైనార్టీ సంక్షేమం కోసం ఇచ్చాం. మన 4,000 కోట్లు ఇచ్చి 4,000 కోట్లు కూడా అసంతృప్తిగా ఉండిపోయి పనులు కూడా చేయలేక వదిలేసిపోయింది ఆయన. రాష్ట్రంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం నేటి నుంచి ప్రారంభమైందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ తెలిపారు. జూలై 14 వరకు BLOలు ఇంటింటికి వెళ్లి ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలు అందజేస్తారని చెప్పారు. జూలై 21న డ్రాఫ్ట్ ఓటరు జాబితా విడుదల చేసి అభ్యంతరాలు స్వీకరిస్తామని వెల్లడించారు. నిజమైన ఓటర్ల పేర్లు తొలగించబోమని స్పష్టం చేసిన ఆయన, గైర్హాజరు, మారిన డూప్లికేట్, మరణించిన ఓట్లపై మాత్రమే చర్యలు ఉంటాయని తెలిపారు. ప్రతి అర్హత గల ఓటరు పేరు జాబితాలో ఉండేలా ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటుందని, ఓటర్లు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం నేటి నుంచి ప్రారంభమైందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ తెలిపారు. జూలై 14 వరకు BLOలు ఇంటింటికి వెళ్లి ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలు అందజేస్తారని చెప్పారు. జూలై 21న డ్రాఫ్ట్ ఓటరు జాబితా విడుదల చేసి అభ్యంతరాలు స్వీకరిస్తామని వెల్లడించారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదలైంది. ఈ రోజు నుంచి 14th జూలై వరకు బూత్ లెవెల్ ఆఫీసర్స్ డోర్ టు డోర్ వెళ్తారు. ప్రతి ఓటర్ ఇంట్లోకి వస్తారు. వాళ్ళు లేని పక్షంలో ఖచ్చితంగా 3 సారి ఆ ఇంటికి వెళ్ళాల్సిన ప్రతి BLOస్కి చెప్పడం జరిగింది. BLO ఓటర్స్ ఇంటికి వచ్చేటప్పటికి ఒక ప్రీఫిల్డ్ ఎన్యూమరేషన్ ఫామ్ అనేది వాళ్ళకి అందజేస్తారు. అది అందజేసేటప్పటికి ఆ ఓటర్స్ అనేది ఖచ్చితంగా 2002 ఎలక్టోరల్ రోల్లో వాళ్ళ డీటెయిల్స్ ఆ ఫారాల్లో నింపేసి ఒక కలర్డ్ ఫోటోగ్రాఫ్ మరియు సిగ్నేచర్ చేసి ఆ తిరిగి ఎన్యూమరేషన్ ఫామ్ని ఇవ్వాల్సిన ఉంటుంది. మళ్ళీ BLO వాళ్ళ ఆఫీస్కి వచ్చి అటువంటి వచ్చిన ఎన్యూమరేషన్ ఫామ్ని డిజిటైజ్ చేస్తారు. ఇటువంటి వచ్చిన ఎన్యూమరేషన్ ఫారాలు తీసుకొని మనకి డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోల్ అనేది పబ్లిష్ చేయడం జరుగుతుంది. అది దాట్ విల్ బి 21st of July 2026. సో దాట్ డే విల్ పబ్లిష్ ది డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోల్. ఆ ఎలక్టోరల్ రోల్ పైన ఏమైనా క్లెయిమ్స్ అండ్ ఆబ్జెక్షన్స్ మళ్ళా ఒక మంత్ వరకు మనము తీసుకుంటాము. దీంట్లో BLO సూపర్వైజర్స్, AERO, ERO, DOs అందరికీ ట్రైన్ చేయడం జరిగింది. వాళ్ళు ఏ విధంగా ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ ప్రకారం పని చేయాలి వాళ్ళందరికీ బాగా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అలాగే ప్రతి రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్కి వాళ్ళ లెవెల్లో ఒక పోలింగ్ స్టేషన్ లెవెల్లో బూత్ లెవెల్ ఏజెంట్స్ని కూడా నియమించాలని చెప్పడం జరిగింది. అపాయింట్ అయిన BLAస్కి ERO లెవెల్లో కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. దీంతోపాటు ఎవరైనా ఓటర్స్కి డౌట్ ఉంటే BLOస్కి డైరెక్ట్గా కాల్ చేసుకోవచ్చు. ECI నెట్ అనేది యాప్లో డౌన్లోడ్ చేసుకుంటే కాల్ యువర్ BLO అనేది ఒక ఐటమ్ ఉంటుంది. దాన్ని యూజ్ చేసుకొని వాళ్ళ కన్సర్న్ BLOస్తో మాట్లాడితే ఓటర్స్కి ఉన్న ఏమైనా డౌట్ కానీ సందేహాలు ఉంటే నేరుగా BLOస్తో
క్లారిటీ తీసుకోవచ్చు. అంటే ఒకసారి కాల్ బుక్ చేసినాక విదిన్ 48 అవర్స్ ఖచ్చితంగా బిఏలో తిరిగి కాల్ చేస్తారు. అలాగే ఊర్లో లేని వాళ్ళు ఏ విధంగా ఎన్యుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలి. సో వాళ్ళకి రిలేటివ్స్ ఉంటారు, సపోజ్ అన్న తమ్ముడు కానీ పేరెంట్స్, మదర్, ఫాదర్ ఇలాంటి వాళ్ళు కూడా సంతకం చేసి ఇస్తే అటువంటి ఎన్యుమరేషన్ ఫామ్ కూడా మేము తీసుకుంటున్నాము. అలాగే ఈ కంట్రీలో అంటే ఈ స్టేట్లో కాకుండా వేరే స్టేట్లో ఉన్న వాళ్ళు, లేకపోతే కంట్రీ బయట ఉన్న వాళ్ళు, బట్ దే ఆర్ ద ఓటర్స్ ఆఫ్ దిస్ స్టేట్ ఆర్ ద కన్సర్న్ పోలింగ్ స్టేషన్ ఆర్ కాన్స్టిట్యుయెన్సీ, వాళ్ళ కోసము ఆన్లైన్ విధానం కూడా తీసుకురావడం జరిగింది. eci.voters.gov.in ఈ వెబ్సైట్లో వెళ్ళి ఆన్లైన్లో కూడా ఎన్యూమరేషన్ ఫామ్ నింపచ్చు. ఓటర్ల జాబితా పూర్తి పారదర్శకంగా ఉండేలా సర్ కార్యక్రమం జరుగుతుందని 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికి కూడా ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. ప్రతి 20 సంవత్సరాలకు ఒకసారి రివిజన్ చేయాలని, రాజకీయ కోణంలో చూసి వివాదం చేయాల్సిన అవసరం లేదని, ప్రతి ఒక్కరు అర్థం చేసుకుని పౌరులు కూడా ముందుకు రావాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రారంభమైంది. తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కుటుంబ సభ్యులు ఓటు వివరాలను BLO నమోదు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ ఓటర్ల జాబితా పూర్తి పారదర్శకంగా ఉండేలా సర్ కార్యక్రమం జరుగుతుందన్నారు. 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికి కూడా ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ఉందన్నారు. ఓటర్ లిస్టులో ఓట్లు చేర్చడం, తొలగించడం సరైన విధానంలో జరగడం లేదని, 35 సంవత్సరాల నాడు చనిపోయిన మనిషి ఓటు ఈ రోజు కూడా కొనసాగుతూనే ఉందన్నారు. వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయినా ఇక్కడ ఓట్లు ఉన్నాయని, వీటన్నిటినీ సరిచేసి ఓట్ల లిస్టు గనక తయారు చేస్తే 100కి 95% ఓట్లు పోల్ అవుతాయన్నారు. ఓటర్ లిస్టు కరెక్ట్గా ఉంటే పోలింగ్ శాతంలో మార్పు వస్తుందన్నారు. 2002లో ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరిగిందని, అప్పటి నుంచి మాత్రమే పోలింగ్ 60%, 65% పైగా నమోదవుతుందన్నారు. సర్ కార్యక్రమం మోదీ చేపట్టలేదని, ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో నడుస్తుందన్నారు. ప్రతి 20 సంవత్సరాలకు ఒకసారి రివిజన్ చేయాలని, రాజకీయ కోణంలో చూసి వివాదం చేయాల్సిన అవసరం లేదన్నారు. ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుని పౌరులు కూడా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్క మనిషికి 18 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత, తీసుకోవాల్సిన బాధ్యత ఇటు పౌరుల మీద ఉంది, అటు ప్రభుత్వాల మీద కూడా ఉంది. ఇవాళ ఓటర్ లిస్టులో ఓట్లు చేరుతూ ఉన్నాయి, కానీ దాంట్లో తొలగింపబడిన ఓట్లు సరైన విధానంలో తొలగించబడట్లా. ఈరోజు కూడా ఓటర్ లిస్టులో మీరు పరిశీలిస్తే 35 సంవత్సరాల నాడు చచ్చిపోయిన మనిషి ఓటు ఈరోజు కూడా కొనసాగుతూ ఉంది. కొందరు ప్రాంతాలు వదిలేసి వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయినా, ఇక్కడ విజయవాడ నుంచి అటు శ్రీకాకుళం లేదా శ్రీకాకుళం నుంచి విజయవాడ వచ్చినా కూడా ఓట్లలో సరైన విధానంలో ఎక్కడ నివాసం ఉంటున్నారో ఆ ఓట్లు అక్కడ ఉండకుండా వేరే చోట్ల ఉంటా ఉన్నాయి. సో వీటన్నిటినీ సరిచేసి ఓట్ల లిస్టు కనుక తయారు చేస్తే 100కి 95% ఓట్లు పోల్ అవుతాయి. ఈరోజు 60 పోల్ అవుతున్నాయి, 61 పోల్ అవుతున్నాయి. ఇక్కడ ఎందుకు తక్కువ పోల్ అవుతున్నాయని మనం విశ్లేషించుకోవటంలో, కానీ ఓటర్ లిస్టు వల్లనే పోలింగ్ శాతం కూడా చాలా మార్పులు వస్తుందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే గతంలో పటమటి ఏరియాలో 19% ఓట్లు పోలేని సందర్భం కూడా ఉంది. ఎందుకంటే నేను చిరకాలంగా ఇక్కడ పటమటి ఏరియాలో ఎలక్షన్లో నిలబడుతున్నాను కాబట్టి 19 ఓట్లు అంటే అక్కడ ఓటర్ లిస్టు సరిగా ఉండటం వల్ల, లేకపోవటం వల్ల 2002లో ఏదైతే అప్పుడు రివిజన్ జరిగిందో, ఈ యొక్క స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరిగిందో, అప్పటి నుంచి మాత్రమే ఓటర్ లిస్టులో 60%, 61 వస్తూ ఉన్నాయి. అందువల్ల ఈరోజు కూడా ఇది చక్కటి విధానం, ఇది మ్యాండేటరీ. ఇదేమి ఇవాళ మోడీ గారు వచ్చి పెట్టింది కాదు. ప్రతి 25 సంవత్సరాలకో లేదా 22 సంవత్సరాలకో చేయాలనేది ఉంది. అట్లాగే డీలిమిటేషన్ కూడా ప్రతి 20 సంవత్సరాలు చేయాలని ఉంది. 2009లో డీలిమిటేషన్ జరిగింది, మరలా 2029లో జరగాల్సి ఉంది. మనకి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం. మరి భారతదేశంలో ఓటు హక్కు అనేది ప్రతి పౌరుడికి కనీస బాధ్యత. ఈ ఓటు ద్వారానే మనం మన రాజ్యాంగం ద్వారా వచ్చిన మన హక్కుని ఉపయోగించుకుని రాజ్యాంగం ఇచ్చిన అన్నిటినీ కూడా ఇవాళ మనం పొందుతున్నాము అని అంటే దానికి కారణం ముందుగా ఓటు. కాబట్టి ఈ ఓటర్ లిస్టు ప్రక్షాళన అనేది 2003 తర్వాత మళ్ళీ ఈ రోజున జరుగుతూ ఉంది. దీనికి
ప్రజలందరూ కూడా సహకరించాలి. బిఎల్ఓలు విత్ బిఎల్ఏ అన్ని పార్టీల నుంచి బిఎల్ఏలు వస్తారు. వాళ్ళది బాధ్యత అనుకోకుండా ఓటు హక్కు పొందటం అనేది మన బాధ్యత. దాని ద్వారానే మన రోజువారీ మీరు పొందే సంక్షేమ పథకాలు కానివ్వండి, అభివృద్ధి పదంలో మన రాష్ట్రం ముందుకెళ్ళాలన్నా అన్నింటికీ కూడా మన ఓటే ప్రధానం. మనం ఏం కావాలనుకుంటున్నామో, మన కుటుంబం ఎలా ఉండాలో, సమాజం ఎలా ఉండాలో, రాష్ట్రం ఎలా ఉండాలో ఇవన్నీ నిర్ణయించేది మరి ఓటు ద్వారానే. కాబట్టి ఇది ఈ ఎస్ఐఆర్ మరి సక్రమంగా జరిగేటట్లుగా ముందుకు తీసుకెళ్ళటం ప్రతి ఒక్క పౌరుడి బాధ్యతగా మనందరం గుర్తించి తప్పనిసరిగా వచ్చిన బిఎల్ఓకి సహకరించి మళ్ళీ వాళ్ళకి రిటర్న్ నెల రోజుల లోపలే మళ్ళీ దీన్ని అందిస్తేనే మన ఓటు అనేది ఉంటుంది. కాబట్టి 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరికి కూడా ఓటు హక్కు ఉంది కాబట్టి అది వినియోగించుకోవాలి. అదేవిధంగా చనిపోయిన వాళ్ళ ఓటుని తీసే విధంగా కూడా మనం మన చుట్టూ ఉన్న అంటే గ్రామీణ ప్రాంతాల్లో చాలా ఈజీగా ఐడెంటిఫై అవుతుంది. మరి పట్టణ ప్రాంతాల్లో కూడా అందరూ నాకెందుకులే అనుకోకుండా అవన్నీ తీస్తే తప్పనిసరిగా మనకి రేపు ఓట్లు కూడా 90%, 95% వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు సహకరించాలని కోరుతాం. యోగాను తమ దైనందిక జీవితంలో భాగం చేసుకుని శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ లక్ష్మీషా తెలిపారు. ఆనంద ఆంధ్ర స్వర్ణాంధ్ర లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న విశిష్ట కార్యక్రమాల్లో ప్రజలు పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని కోరారు. యోగాంధ్ర 2026లో భాగంగా బిఆర్టీఎస్ రోడ్ వద్ద అగ్నిమాపక విపత్తు స్పందన అధికారుల టీంతో జరిగిన నిత్య యోగా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీ షా పాల్గొన్నారు. అధికారులతో కలిసి యోగాసనాలు అభ్యసించారు. ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా అర్బన్, గ్రామీణ పరిధిలో యోగాసనాల అవగాహన, శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. యోగాను తమ దైనందిన జీవితంలో భాగం చేసుకుని శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవాలని పిలుపునిచ్చారు. సుసంపన్న ఆరోగ్య ఆనంద ఆంధ్ర స్వర్ణాంధ్ర లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న విశిష్ట కార్యక్రమాల్లో ప్రజలు పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని కలెక్టర్ లక్ష్మీషా కోరారు. కార్యక్రమంలో విజయవాడ నగరపాలక సంస్థ అడిషనల్ కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్, జిల్లా అగ్నిమాపక అధికారి శంకర్రావు, జిల్లా ఆయుష్ అధికారి డాక్టర్ వై రత్న ప్రియదర్శిని, యువజన సంక్షేమ అధికారి డాక్టర్ కొల్లేటి రమేష్ తదితరులు పాల్గొన్నారు. యోగాంధ్ర మీకు అందరికీ తెలిసే ఉంది. కామన్ యోగా ప్రోటోకాల్ మనం ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ప్రతి ఒక్కరూ హెల్తీ వెల్తీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్కి దోహదపడేలాగా ప్రతిరోజు ఈ యోగా శిబిరాలని నిర్వహించి ఈ యోగా కామన్ యోగా ప్రోటోకాల్ గురించి అందరికీ నేర్పించి ప్రతిరోజు నిత్య యోగం చేసేలాగా ఈ కార్యక్రమం చేపట్టాలి. దీంట్లో భాగంగానే ఆంధ్రప్రదేశ్లో యోగాంధ్ర కార్యక్రమం, అలాగే జాతీయ స్థాయిలో అంతర్జాతీయ యోగా దినోత్సవం స్మరించుకొని ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అలాగే గౌరవ ప్రధానమంత్రి వర్యులు ఎంతో నిమగ్నతతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. దీంట్లో ప్రతి ఒక్కరికి చైతన్యం తీసుకురావడమే ముఖ్య ఉద్దేశము. ప్రతిరోజు ఈ కామన్ యోగా ప్రోటోకాల్ సింపుల్గా ఉన్న ఆసనాలే ప్రతి ఒక్కరూ చేయవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరికి నేర్పించి ప్రతి ఒక్కరు ప్రతిరోజు ఏదో ఒక సమయంలో దీన్ని ప్రాక్టీస్ చేసేలాగా చేసే కార్యక్రమాన్ని ఆయుష్ డిపార్ట్మెంటు ముందుకు తీసుకెళ్తా ఉంది. దీంట్లో భాగంగా ఈరోజు ఫైర్ డిపార్ట్మెంట్ అలాగే ప్రతిరోజు ఒక డిపార్ట్మెంట్ వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ నేర్పించడం జరుగుతూ ఉంది. ఈ వరవడిని కొనసాగిస్తూ ఎన్టీఆర్ జిల్లాని హెల్తీ వెల్తీ హ్యాపీ ఎన్టీఆర్ జిల్లాగా, అలాగే ఆంధ్రప్రదేశ్ని హెల్తీ వెల్తీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్గా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రతి ఒక్కరూ దోహదపడాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి యోగాంధ్ర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు విచ్చేసిన ప్రతి ఒక్కరికి, ఈరోజు ప్రాక్టీస్ చేసిన ప్రతి ఒక్క ఫైర్ డిపార్ట్మెంట్ సిబ్బంది వాళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. యోగాసనాలు చేయడం మాకు చాలా గర్వకారణం సార్. మేము ఇప్పుడు కూడా ఫైర్ ఫైటింగ్ పరంగా మేము ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాం సార్. దానికి సిద్ధంగా ఉండడానికి మేము శారీరకంగా మానసికంగా కూడా మేము ఎప్పుడు కూడా ప్రాక్టీస్ చేస్తున్నాం సార్. యోగాంధ్ర టైంలో కాకుండా మా ప్రతిరోజు కూడా ఫిట్నెస్ మేము చేస్తున్నాం సార్. అదేవిధంగా మాకున్న సిబ్బందిలో 190 మందికి 120 మంది ఉన్నారు సార్. ఉన్న 120 మంది ఇప్పుడు 60 మంది ఇక్కడికి రావడం జరిగింది సార్. ఎందుకంటే కొంచెం మా దాంట్లో కొంతమంది కూడా డ్యూటీ పరంగా ఉండాలి కాబట్టి అందరూ రాలేదు సార్. ఉన్న వాళ్ళు కూడా అందరూ కూడా చాలా ఫిట్గా ఉన్నారు సార్. తర్వాత ఇప్పుడు మేము ఈ వచ్చే సంవత్సరం గోదావరి పుష్కరాలకి మేము ట్రైనింగ్ అవుతున్నాం సార్. ఇది స్విమ్మింగ్ పరంగా కూడా. అందులో భాగంగా ఇక్కడ ఇప్పుడు 50 మంది ఇప్పుడు విజయవాడలో ట్రైనింగ్ తీసుకున్నారు సార్.
మేము ఫైర్ సర్వీస్ పరంగా సిబ్బంది ఎప్పుడు కూడా ప్రజలకి సేవలు అందించడానికి తమ ఆధీనంలో సిద్ధంగా ఉన్నాం సార్. ఉన్న తక్కువ వనరులతోనే సార్ ఎల్లప్పుడూ 24 గంటలు ఎమర్జెన్సీగా సిద్ధంగా ఉండి ప్రజలకు తక్షణం స్పందిస్తాం సార్. మా సిబ్బంది కూడా ఎప్పుడు కూడా ఫిజికల్ ఫిట్నెస్ కూడా మెయింటైన్ చేస్తున్నారు సార్. ఈ అవకాశం ఇచ్చిన తమరికి ప్రత్యేక తెలియజేస్తూ నమస్కారం సార్. సార్, కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా కోరారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి భారతీయ పౌరుడికి ఓటు హక్కు కల్పించడమే ఈ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. 25వ డివిజన్ దుర్గా అగ్రహారంలో బాల కనకదుర్గ అమ్మవారి ఆలయం సమీపంలో బూత్ నెంబర్లు 236, 244 మరియు 63వ డివిజన్లోని బూత్ నెంబర్ 88 వద్ద నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అవగాహన సదస్సును బోండా ఉమా అకస్మాత్తుగా సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా ప్రారంభమైన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, బూత్ స్థాయి కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి భారతీయ పౌరుడికి ఓటు హక్కు కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. పురుషులు, మహిళలు, ట్రాన్స్జెండర్లు సహా అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో తమ పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు. నియోజకవర్గంలో ఇవాళ భారతదేశ వ్యాప్తంగా ఈ రోజు నుంచి ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు చేపట్టినటువంటి ఎస్ఐఆర్ రివిజను అనేది స్టార్ట్ చేశాం. దీనికి ఆల్రెడీ అధికారులు బిఎల్ఓస్కి ట్రైనింగ్ ఇవ్వటం, పొలిటికల్ పార్టీ బిఎల్ఏలకి ట్రైనింగ్ ఇవ్వటం కూడా జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ప్రతి ఒక్కళ్ళకి 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్కళ్ళకి, మగవాళ్ళు, ఆడవాళ్ళు అందరికీ కూడా, ట్రాన్స్జెండర్స్ అందరికీ కూడా ఓటు హక్కు కల్పించడమే లక్ష్యంగా డోర్ టు డోర్ పక్కాగా వెరిఫికేషన్ జరిపి 2002 ఎన్నికల లిస్టు ప్రకారం ఏదన్నా కుటుంబాల్లో అప్పుడు 10 ఓట్లుంటే ఇప్పుడు ఎవరైనా చనిపోయారా, లేదంటే ఆ 10 మందికి పిల్లలు పుట్టి ఇంకెవరన్నా 15 మంది అయ్యారా అనేది ఎంతమంది ఉంటే అంతమందికి ఓటు హక్కు కల్పించటం. అలాగే డబులింగ్ ఓట్లు, ఒక పేరు 2 చోట్ల పడితే అవి తొలగించటం. అలాగే చనిపోయిన వాళ్ళ ఓట్లు తొలగించటం. కొత్తగా పిల్లలకి 18 సంవత్సరాలు, ఈ 2024 తర్వాత 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి పిల్లలకు కూడా ఓటు హక్కు కల్పించడమే ఈ ఎస్ఐఆర్ యొక్క ముఖ్య ఉద్దేశం. దీన్ని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. జాతీయ ఎన్నికల కమిషన్ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇది మన రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రోగ్రాం. ఈ ప్రోగ్రాంలో పొలిటికల్ పార్టీసు, బిఎల్ఓసు అందరూ కలిపి ఇంటింటికి వెళ్ళి ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తారు. దాంట్లో భాగంగానే ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో అన్ని డివిజన్లలో కూడా మా పార్టీ బిఎల్ఓసు, డివిజన్ పార్టీ అధ్యక్షులు, బూత్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు అందరం కూడా రోడ్ల మీద ఉన్నాం. ఎమ్మెల్యే, ఎంపీ అందరం కూడా రోడ్ల మీద ఉన్నాం. ప్రతి ఇంటికి వెళ్తున్నాం. ప్రతి ఇంట్లో సమాచారం సరిగ్గా ఉందో లేదో చూసుకొని ఆ సమాచారాన్ని డిజిటలైజేషన్ చేసి వాళ్ళకి ఓటు హక్కు కల్పించడం. ఇది నెల రోజుల పాటు కొనసాగుద్ది. ఇవాళ మొదలైంది. మళ్ళా జూలై 14వ తారీఖు వరకు ఈ వెరిఫికేషన్ అనేది కొనసాగుద్ది. ఈ జూలై 14 వరకు మొత్తం రాష్ట్రంలో ఉన్న డోర్ టు డోర్ ప్రతి ఓటర్ని కూడా కలుస్తాం. అలాగే సెంట్రల్ నియోజకవర్గంలో 2,85,000 మంది ఓటర్లు ఇస్తున్నారు. దాంట్లో చనిపోయిన వాళ్ళు తీసేయటం, కొత్త ఓటర్లు, పిల్లలందరూ, యూత్ అందరికి కూడా కొత్త ఓటర్లు ఎక్కించడం జరుగుద్ది. ఖచ్చితంగా భారతీయుడైన ప్రతి ఒక్కళ్ళకి 18 సంవత్సరాలు నిన్న వాళ్ళకి ఓటు హక్కు అనేది మ్యాండేటరీ. రేపు భవిష్యత్తులో పథకాలకి ఓటు కార్డు కూడా అడుగుతారు కాబట్టి ఆధార్ కార్డుతో పాటు ఓటు కార్డు కూడా ఖచ్చితంగా అన్ని కుటుంబాల్లో ఉండాలి. దాన్ని అందరూ కూడా ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసి మీ ఇంటి దగ్గరికే బిఎల్ఓలు వస్తున్నారు. మీ ఇంటి దగ్గరికి అధికారులు, మా పార్టీ నాయకులు అందరూ కూడా వస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో మీరు ఏమి అవసరంలా మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మీ ఆధార్ కార్డు అది ఇస్తే అన్నీ వాళ్ళే పనిచేస్తారు. మీకు ఓటు కార్డు కూడా తీసుకొచ్చి ఇస్తారని తెలియజేస్తూ త్వరలో ముసాయిదా ఓటర్ లిస్ట్ కూడా
ఈ వెరిఫికేషన్ అయిపోయినాక ఇస్తాం. తర్వాత ఫైనల్ ఓటర్లు కూడా ఇస్తాం. అన్ని రకాలుగా ప్రజలందరికీ, అర్హులైన వాళ్ళందరికీ ఓటు హక్కు కల్పించడమే లక్ష్యంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం.